Hello everyone, welcome back to our channel V Technologies and welcome back to 90 Days AWS DevOps course. And my name is Nagiriti. Yes, as we know already, we have completed day 44. డే 44లో మనం మేజర్గా చూస్తే అప్లికేషన్ సర్వర్స్లోకి మన అప్లికేషన్ని ఎలా డిప్లాయ్ చేయాలి మీన్స్ మనం క్రియేట్ చేసిన వార్ ఫైల్స్ ఎలా అప్లికేషన్ సర్వర్స్లోకి డిప్లాయ్ చేయాలి మీన్స్ టామ్ క్యాట్లోకి ఎలా డిప్లాయ్ చేయాలి అనేది మనం చూసాం. బట్ ఇక్కడ మనం మాన్యువల్గానే చూసాం, మాన్యువల్ డిప్లాయ్మెంట్స్ మాత్రమే చేసాం. బట్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ వీ డోంట్ సపోర్ట్ మాన్యువల్ డిప్లాయ్మెంట్స్, ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేట్ దాట్. బట్ ఆటోమేట్ ఎప్పుడు చేస్తాము అంటే మనకి ఎప్పుడైతే జెన్కిన్స్ వస్తుందో ఆ జెన్కిన్స్ ద్వారా మనం ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్స్ అనేది అప్పుడు చూస్తాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ డే 45. బిఫోర్ గోయింగ్ టు ద డే 45, ఇంకా మన ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే కంటెంట్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు చేసే చిన్న షేర్ వల్ల ఎవరైతే డెవాప్స్ ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ డే 45. సో నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ సోనార్ క్యూబ్. ఓకే, సో మనం సోనార్ క్యూబ్ అంటే ఏంటి అని అర్థం చేసుకునే దానికంటే ముందు ఇప్పటి వరకు మనం చెప్పుకున్న టూల్స్ ఏ కేటగిరీ కిందకి వస్తుంది, అలాగే సోనార్ క్యూబ్ అనేది ఏ కేటగిరీ కిందకు వస్తుంది అనేది తెలుసుకొని దెన్ వీ విల్ టాక్ అబౌట్ సోనార్ క్యూబ్. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న స్కిల్స్ వచ్చేసి ఫస్ట్ మనం లైనక్స్ చెప్పుకున్నాం, దాని తర్వాత మనం గిట్ అలాగే గిటాబ్ గురించి మనం మాట్లాడాం. దాని తర్వాత మనం మ్యావన్ గురించి అయితే మనం డిస్కస్ చేసాం. దాని తర్వాత మనం టామ్ క్యాట్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు సోనార్ క్యూబ్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. మనకు ఆల్రెడీ తెలిసినట్టుగా లైనక్స్ వచ్చేసి ఓఎస్ కేటగిరీ ఆర్ ప్లాట్ఫామ్ కేటగిరీ కిందకు వస్తుంది అనేది మనకు ఆల్రెడీ తెలుసు. అలాగే గిట్ అండ్ గిటబ్ వచ్చేసి ఇట్ కమ్స్ అండర్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, అలాగే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్ కిందకు వస్తుందని మనకు తెలుసు. అలాగే మ్యావన్ వచ్చేసి బిల్డ్ టూల్స్ కిందకు వస్తుంది అనేది మనకు తెలుసు. అండ్ ఎస్పెషల్లీ మ్యావన్ వచ్చేసి ఫర్ జావా బేస్ అప్లికేషన్ యాజ్ వి నో ఆల్రెడీ. అండ్ టామ్ క్యాట్ వచ్చేసి ఇట్ ఈజ్ ఏ అప్లికేషన్ సర్వర్. ఇక్కడే కదా మనం డిప్లాయ్మెంట్ చేసాం. నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ సోనార్ క్యూబ్. మరి సోనార్ క్యూబ్ దేని కిందకు వస్తుంది, ఏ కేటగిరీ కిందకు వస్తుంది అంటే ఇట్ ఈస్ కమ్స్ అండర్ స్టాటిక్ కోడ్ అనాలసిస్ టూల్స్. ఇట్ కమ్స్ అండర్ స్టాటిక్ కోడ్ అనాలిసిస్ టూల్స్. ఇలా ప్రతి టూల్ కూడా ఖచ్చితంగా ఏదో కేటగిరీ కిందకైతే వస్తుంది. సో మనలో చాలామంది టూల్స్ నేర్చుకుంటాం, కానీ ఆ టూల్ అనేది ఏ కేటగిరీ కిందకు వస్తుంది అనేది కూడా మనకి ప్రాపర్గా అయితే గుర్తుండదు. నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ సోనార్ క్యూబ్. లెట్స్ గో టు అవర్ పీపీటీ. సో సోనార్ క్యూబ్ అంటే ఏంటి అని మేజర్గా మనం మాట్లాడితే, సో సోనార్ క్యూబ్ ఇట్స్ ఏ స్టాటిక్ కోడ్ అనాలిసిస్ టూల్స్ యాజ్ వి నో ఆల్రెడీ. ఇక చూడండి, సోనార్ క్యూబ్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్. సో ఫస్ట్ వచ్చేసి ఓపెన్ సోర్స్ అంటే మనకు తెలిసినట్టుగా ఇట్ ఈజ్ ఏ ఫ్రీ. దీనికి ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు, ఇట్స్ వెరీ క్లియర్. బట్ దేనికి వాడుతున్నాడు, యూజ్డ్ ఫర్ కంటిన్యూస్ ఇన్స్పెక్షన్ ఆఫ్ కోడ్ క్వాలిటీ. సో కోడ్ యొక్క క్వాలిటీ గురించి అయితే మాట్లాడుతున్నాడు. ఏంటి కోడ్ క్వాలిటీ అని అంటే ఎస్ విల్ డిస్కస్. ఇక చూడండి, ద సోనార్ క్యూబ్ మీన్స్ ఇట్ పెర్ఫార్మ్స్ ఆటోమేటిక్ రివ్యూస్ ఆఫ్ కోడ్ టు డిటెక్ట్ ద బగ్స్, వినబిలిటీస్ అండ్ కోడ్ స్మెల్స్. ఓకే, అంటే కంటిన్యూస్గా కోడ్ అనేది కోడ్ క్వాలిటీ చెక్ చేస్తుంది. ఆ కోడ్ క్వాలిటీ చెక్ చేసాం, ఆ కోడ్ క్వాలిటీ మనం ఎన్షూర్ చేసేటప్పుడు అందులో ఎటువంటి బాక్స్ లేవని, అందులో ఎటువంటి వినబిలిటీస్ లేకుండా, అలాగే ఎటువంటి కోడ్ స్మెల్స్ లేకుండా ఉంటే the code quality is good. We will understand what is code quality, what is vulnerabilities, what is code smells, ఇవన్నీ మనం అండర్స్టాండ్ అవుదాం స్లోగా. అండ్ ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, సోనార్ క్యూబ్ సపోర్ట్స్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అంటే సోనార్ క్యూబ్ ద్వారా మీరు జావా కోడ్ని ఇన్స్పెక్ట్ చేయాలన్నా చేయొచ్చు, అలాగే .NET కోడ్ చేయాలన్నా చేయొచ్చు, అలాగే C++, ఇలా నెంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సోనార్ క్యూబ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు మ్యావన్ తీసుకుంటే
మావన్ దేన్ని సపోర్ట్ చేస్తుంది? మేజర్‌లీ ఫర్ జావా బేస్డ్ అప్లికేషన్. బట్ సోనార్ క్యూబ్ నాట్ లైక్ దాట్. సోనార్ క్యూబ్ అనేది డిఫరెంట్ టెక్నాలజీస్‌ని, డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని సపోర్ట్ చేస్తుంది. దట్ ఈస్ వెరీ క్లియర్. అండ్ ఇక్కడ చూడండి, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ విత్ వేరియస్ బిల్డ్ టూల్స్. అంటే మన మావన్‌తో కలిసి ఈ సోనార్ క్యూబ్ పనిచేస్తుంది. బై ది వే వీఆర్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ మావన్ అండ్ సోనార్ క్యూబ్. అలాగే ఈ సోనార్ క్యూబ్ అనేది మన సిఐసిడి పైప్లైన్స్, సిఐసిడి టూల్స్ ఉంటాయి కదా, లైక్ జెన్కిన్స్ అనేది. సో జెన్కిన్స్లో కూడా ఇంటిగ్రేట్ అవుతుంది. ఎనీహో మనం అది కూడా చూస్తాం. అలాగే వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్, సో వర్షన్ కంట్రోల్తో కూడా ఇంటిగ్రేట్ అవుతుంది. వీటన్నిటికంటే ముందు, బికాస్ దీస్ ఆర్ వెరీ అడ్వాన్స్డ్, దీస్ ఆర్ అప్కమింగ్, బట్ నౌ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ కోడ్ క్వాలిటీ. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. కోడ్ క్వాలిటీ అంటే ఏంటి, అలాగే వనబిలిటీస్ అంటే ఏంటి, కోడ్ స్మెల్స్ అంటే ఏంటి అనేది వీ విల్ అండర్స్టాండ్ నౌ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్ క్వాలిటీ. సో ఆ పేరులోనే ఉంది క్వాలిటీ, అంటే కోడ్ అనేది క్వాలిటీగా ఉండాలి అనేది. బట్ సీ హియర్, ఏ కోడ్ క్వాలిటీ రిఫర్స్ టు హౌ వెల్ రిటన్ అండ్ మెయింటైనబుల్ సాఫ్ట్వేర్ కోడ్ ఈస్. Okay, and high quality code can make software easier to understand and modify and extend, and can reduce development time and cost. So it can also help consumers understand the safety and reliability of the software. ఇక్కడ వెరీ సింపుల్ చెప్పాలి అంటే, మనం రాసే కోడు మీన్స్ డెవలపర్స్ రాసే కోడు క్వాలిటీగా ఉండాలి అని చెప్తున్నాడు. సో ఆ క్వాలిటీగా ఉండటం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే, ఆ అప్లికేషన్ అనేది ఎక్కువ రిలయబిలిటీ ఉంటుంది. బికాజ్ ఇప్పుడు చూడండి, ఒక కస్టమర్ వచ్చేసి ఒక అప్లికేషన్ జనరేట్ చేయమన్నాడు. సో ఈ అప్లికేషన్ జనరేట్ చేసేటప్పుడు మనం రాసే కోడ్ మంచిగా క్వాలిటీగా ఉంటే, ఎటువంటి బగ్స్ కానీ ఎటువంటి ఇష్యూస్ కానీ లేకుండా ఉంటే, ఆ అప్లికేషన్ అనేది ఎక్కువ కాలం రన్ అవడానికి ఈజీగా ఉంటుంది. ఆ కోడ్ అనేది క్వాలిటీగా ఉంటే రేపొద్దున ఫ్యూచర్లో ఏదైనా నువ్వు మోడిఫికేషన్ చేయాలి అన్నా, సపోజ్ నేను ఏబీసీ అనే ఫీచర్ని యాడ్ చేశాను, ఆ ఏబీసీ ఫీచర్ ప్లేస్లో సమ్ XYZ ఫీచర్ని యాడ్ చేయాలనుకుంటున్నాను, ఐ కెన్ ఈజీలీ మోడిఫై దట్. సపోజ్ నేను ఇంకా ఒక 10 ఫీచర్స్ మాత్రమే ఫస్ట్ యాడ్ చేశాను, దాని తర్వాత ఇంకొక 10 ఫీచర్స్ యాడ్ చేయాలన్నా సరే నేను దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఎలా పాసిబుల్ అవుతుంది అంటే, మన కోడ్ క్వాలిటీగా ఉన్నప్పుడు మాత్రమే. అందుకే చూడండి, ఇట్ రిఫర్స్ టు హౌ వెల్ రిటన్ అండ్ మెయింటైనబుల్ సాఫ్ట్వేర్ కోడ్ ఈస్. ప్రాపర్గా కోడ్ ఉందా లేదా, వెరీ సింపుల్. కోడ్ క్వాలిటీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ ఈజీ టు అండర్స్టాండ్. సో వెన్ యూ ఈజీ టు అండర్స్టాండ్, వెన్ యూ ఆర్ మెయింటైనింగ్ వెల్, వీ కెన్ ఈజీలీ మోడిఫై ఇట్ అండ్ వీ కెన్ ఈజీలీ ఎక్స్టెండ్ ఇట్. అండ్ ఆఫ్టర్ దాట్, వాట్ ఈస్ వెనబిలిటీస్? ఇది చాలా ఎక్కువసార్లు వింటూ ఉంటాం. సపోజ్ డెవసెకాప్స్లోకి వెళ్తే ఆర్ డోకర్స్కి వెళ్తే వెనబిలిటీస్ అంటూనే ఉంటాం. ఏంటి ఈ వెనబిలిటీ అంటే, చూడండి, ఈ వెనబిలిటీ ఈజ్ ఏ ఫ్లో అంటే మనం తెలుగులో చెప్పాలి అంటే, మనకు తెలుగులో అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఒక లోపం. ఏదైనా ఒక లోపం, మనలో ఒక లోపం ఉన్నట్టుగా ఆ కోడ్లో లోపం. చూడండి, వెనబిలిటీ ఈజ్ ఏ ఫ్లో ఇన్ ఏ సాఫ్ట్వేర్ ఆర్ కోడ్ దట్ కుడ్ అలో అటాకర్స్ టు గైన్ అనాథరైజ్డ్ యాక్సెస్ టు సిస్టమ్. మన అప్లికేషన్లో ఏదైనా ఒక చిన్న లోపం ఉందనుకోండి, చిన్న లోపం ఉంటే ఎవరో బయట వాళ్ళు ఎవరైనా సరే మన అప్లికేషన్ యాక్సెస్ చేసుకొని, సో వాళ్ళు నచ్చినట్టుగా మన అప్లికేషన్ ఏదైనా చేయొచ్చు. ఓకే, సో అలాంటి వెనబిలిటీ అనమాట. వెనబిలిటీస్ కెన్ అక్కర్ ఎట్ మెనీ పాయింట్స్ ఇన్ ద డెవలప్స్ పైప్లైన్స్, ఆబ్వియస్లీ, ఇంక్లూడింగ్ వెన్ డెవలపర్స్ యాక్సిడెంటలీ రైట్ ఇన్సెక్యూర్ కోడ్ ఆర్ when an application uses a library with a security bugs. డెవలపర్స్ ఇవంతా కూడా డెవలపర్స్ ఎక్కువ అనమాట. ఈ టూల్ అనేది ఎక్కువగా డెవలపర్స్ ప్రాస్పెక్ట్ హెల్ప్ అవుతుంది, కానీ దీన్ని మనం కాన్ఫిగర్ చేస్తాం. సో ఈ వెనబిలిటీస్ అనేది ఒక చిన్న లోపం ఉన్న మన అప్లికేషన్లో ఒక లోపం ఉంటే దానివల్ల మనకి చాలా ఇష్యూ. ఎవరు పడితే వాళ్ళు మన అప్లికేషన్ యాక్సెస్ చేయొచ్చు. ఓకే, యాక్సెస్ చేయడం ద్వారా తెలిసిందే కదా, మన అప్లికేషన్ హ్యాక్ అయిపోతే వీఆర్ గోయింగ్ టు లాస్ ఎవ్రీథింగ్. సో అలాగే మన డెవాప్స్ పైప్లైన్స్లో ఇవి ఎప్పుడు పడితే అప్పుడు అక్కర్ అవుతూనే ఉంటాయి. సో అవన్నీ హ్యాండిల్ చేయడానికే ఈ సోనార్ క్యూబ్. వెరీ సింపుల్. వెనబిలిటీ అంటే మన అప్లికేషన్లో ఒక లోపం అన్నమాట. ఆ లోపాలన్నిటిని కూడా సోనార్ క్యూబ్ హ్యాండిల్ చేస్తుంది. సో నౌ వాట్ ఈస్ కోడ్ స్మెల్స్? ఇక్కడ కోడ్ స్మెల్స్ అనేది
ఇది ఎలా ఉంటదంటే ఒక పొటెన్షియల్ ప్రాబ్లమ్ అనమాట. సో, ఇది చెప్పాలి అంటే ఒక బగ్ అయితే కాదు, అలాగని ఎర్రర్ అయితే కాదు. బట్ దీని ద్వారా మనకి అప్లికేషన్ గోయింగ్ ఫార్వర్డ్ అనేది కొంచెం రిస్క్. సపోజ్ మనం గోయింగ్ ఫార్వర్డ్ మల్టిపుల్ ఫీచర్స్ డెవలప్‌మెంట్ చేస్తా ఉంటాం. ఆ డెవలప్ టైమ్‌లో ఈ కోడ్ స్మెల్స్ ఉంటే గనక అది కొంచెం రిస్క్ అవుతుందనమాట. సో, కోడ్ స్మెల్స్ ఇస్ నథింగ్ బట్ ఇదొక సైన్ అనమాట. సైన్ మీన్స్ రేపొద్దున మనం ఏ ఫ్యూచర్‌లో డెవలప్ చేసినా సరే కొంచెం కాంప్లెక్స్ అవ్వచ్చు అనేదనమాట. సో, ఇలాంటి కోడ్ స్మెల్స్ కూడా సోనార్ క్యూబ్ విల్ హ్యాండిల్. ఇలా డిఫరెంట్ ఫ్యూచర్స్‌ని సోనార్ క్యూబ్ విల్ హ్యాండిల్ ఈజిలీ. అండ్ నౌ సపోజ్ ఇఫ్ కోడ్ క్వాలిటీ టూల్ ఈజ్ నాట్ అవైలబుల్. సపోజ్ మీ అప్లికేషన్‌లో మీరు డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్‌లో అసలు ఈ సోనార్ క్యూబ్ ఆర్ రిలేటెడ్ రిలవెంట్ టూల్స్ ఇన్ కేస్ లేవనుకోండి. అప్పుడేం చేయాలి అనంటే, సో థాట్ ఈస్ వెరీ హ్యూజ్ బర్డెన్ అన్నమాట. ఎందుకు అనంటే చూడండి, బేసికల్‌గా డెవలపర్స్ అనేది కోడ్ రాస్తారన్న సంగతి మనకు తెలుసు. అది కూడా వాళ్ళు లైన్ బై లైన్ డెవలప్ చేసుకుంటా వస్తారనేది మనకు తెలుసు. సో, ఇప్పుడు రాసేటప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రతి లైన్ గూడా వెరిఫై చేయాలి. బికాజ్ ఆ రాసిన కోడ్ కరెక్టా కాదా? ఓకే. అయితే ఒక సీనియర్ డెవలపర్ గానీ, ఆర్ టీమ్ లీడ్ గానీ, ప్రతి కోడ్ గూడా మన టీమ్‌లో 10 మంది ఉన్నారనుకోండి. సో, ఈ 10 మంది రాసిన కోడ్‌ని ఆ డెవలపర్ లీడ్ గానీ, లేపోతే ఇంకొక సపోజ్ ప్రాజెక్ట్ మేనేజర్ గానీ ప్రతి లైన్ చెక్ చేయాలి. అలా చెక్ చేయడం ఈజీ అవుతుందా? బికాజ్ థౌసండ్స్ ఆఫ్ లైన్స్ మనం రాస్తుంటాం. ఆ థౌసండ్స్ ఆఫ్ లైన్స్ మనం స్కాన్ చేయాలి ఆర్ ఒక్కోటి గమనించాలి అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇన్‌స్టెడ్ ఆఫ్ థాట్ ఆ కోడ్ అంతా కూడా నువ్వు సోనార్ క్యూబ్‌కి అసైన్ చేస్తే, సోనార్ క్యూబే లైన్ బై లైన్ చెక్ చేసుకొని కోడ్ క్వాలిటీ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా అనేది చూస్తుంటుంది. సో, దట్స్ వాట్ కోడ్ క్వాలిటీ టూల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నౌ మనకి గోయింగ్ ఫార్వర్డ్ జెన్కిన్స్ పైప్‌లైన్స్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఆర్ సపోజ్ డెవాప్స్ పైప్‌లైన్ ప్రాజెక్ట్ అన్నా మనకు కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్‌లో మనకి ఫస్ట్ వచ్చేసి సోర్స్ కోడ్ స్టేజ్. ఓకే. అంటే కోడ్ తెచ్చుకోవడం. దాని తర్వాత ఇంకా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. దాని తర్వాత మనకి ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో మనకి ప్యాకేజ్ అనే స్టేజ్ ఉంటుంది. అలాగే సోనార్ క్యూబ్ స్టేజ్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏది ముందొస్తుంది? ఏది ముందు రావాలి అంటే మనకి సోనార్ క్యూబ్ అనే స్టేజ్ ముందు రావాలి. ఎందుకు? మనకు తెలుసు కదా! సోనార్ క్యూబ్ స్టేజ్ ఏం చేస్తుంది? సోనార్ క్యూబ్ టూల్ ఏం చేస్తుంది? మన కోడ్ కరెక్ట్‌గా ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. మన కోడ్ కరెక్ట్‌గా ఉంటేనే మనకు ప్యాకేజ్ అవ్వాలి. కోడ్ క్వాలిటీ కరెక్ట్‌గా లేకుండా ప్యాకేజ్ చేసుకొని నో యూజ్ రైట్? సో, థాట్స్ వై మనకున్న పైప్‌లైన్‌లో, మనకున్న స్ట్రక్చర్‌లో ఆర్ మనకున్న స్కెల్టన్‌లో మనకి సోనార్ స్టేజ్ అనేది ముందు రావాలి. దాని తర్వాతే మనకి ప్యాకేజీ స్టేజ్ రావాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ప్యాకేజ్ స్టేజ్ ముందు అసలకి కోడ్ రివ్యూ అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ. సో, ఈ కోడ్ రివ్యూలో ఏంటి? ఒక్కొక్క లైన్ చెక్ చేసుకొని ఆ కోడ్ అంతా కూడా కరెక్ట్‌గా ఉందా లేదా? ఆ కోడ్ అంతా కూడా డెవలప్‌మెంట్ ఆర్ డెవలపర్ స్టాండర్డ్స్‌కి తగ్గట్టుగా ఉందా లేదా అనేది ఆ కోడ్ రివ్యూలో చేస్తుంది. సో, అది యూజువల్‌గా డెవలపర్సే చూసుకుంటారు. వాళ్ళు చేసే మాన్యువల్ యాక్టివిటీని ఈ సోనార్ క్యూబ్ ద్వారా మనం ఆటోమేట్ చేస్తాం. చూడండి, యూజువల్లీ డెవలపర్స్ విల్ రివ్యూ ద కోడ్ రివ్యూ బికాస్ వి ఆర్ నాట్ ద రైట్ పర్సన్స్ టు వాలిడేట్ దేర్ కోడ్. వాళ్ళు ఏం రాస్తారో మనకు ఆ కోడ్ తెలియదు కదా! బట్ మనం సింపుల్‌గా ఆటోమేట్ చేస్తాం. సో, ఇక్కడ కోడ్ కవరేజ్. దట్స్ వాట్. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, అకార్డింగ్ టు ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ మినిమమ్ 80% కవరేజ్ షుడ్ బి దేర్ ఇన్ అవర్ ప్రాజెక్ట్ ఆర్ అప్లికేషన్. దెన్ ద కోడ్ విల్ మూవ్ టు ద ప్యాకేజ్ స్టేజ్. ఇది ఎలా అంటే సపోజ్ మనకి ఒక 100 లైన్స్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈజీగా అర్థం అవడానికి ఒక 100 లైన్స్. ఈ 100 లైన్స్‌లో అట్‌లీస్ట్ 80 లైన్స్ అయినా ప్రాపర్‌గా ఉంటేనే అది అప్పుడు ప్యాకేజీ స్టేజ్‌కి వెళ్తుంది. సపోజ్ మన క్రైటీరియా తగ్గట్టుగా లేదు. మనం డిఫైన్ చేసిన పర్సంటేజ్ తగ్గట్టుగా కోడ్ అనేది, క్వాలిటీ అనేది లేదు. ఎందుకు మనం ప్రోడక్ట్‌ని క్రియేట్ చేయడం? వేస్ట్ కదా! అందుకనే ఈ కోడ్ రివ్యూ, ఈ కోడ్ కవరేజ్ అయిపోయిన తర్వాత ఈ 2 స్టేజెస్‌లో మనకి ఓకే. సచ్ కైండ్ ఆఫ్ పర్సంటేజ్ మీటింగ్. అప్పుడు మాత్రం ప్యాకేజీ చెయ్యి.
సపోజ్ 80% కవర్ అవ్వట్లేదు అనుకో, దెన్ బిల్డ్ ఫెయిల్ చెయ్యి. బిల్డ్ ఫెయిల్ అయినప్పుడు ఏం జరుగుతుంది? డెవలపర్స్ అగైన్ విల్ రివ్యూ దేర్ కోడ్, అగైన్ దే విల్ ఫిక్స్ ఇట్, అగైన్ విల్ కమ్ టు ద సోనార్ స్టేజ్, దెన్ విల్ గో టు ద ప్యాకేజ్ స్టేజ్. సో ఇలా ఇది చాలా ఇంపార్టెంట్ స్టేజ్ ఇన్ అవర్ పైప్ లైన్స్ ఆర్ అవర్ డెవాప్స్ ఫ్లో. అండ్ ఆఫ్టర్ దాట్ ఎప్పుడు మనకి ఈ సోనార్ అనేది ఇంట్రొడ్యూస్ అయింది? ఇక చూడండి, ఈ సోనార్ క్యూబ్నే ఇప్పుడు రీసెంట్గా సోనార్ అని సింపుల్గా కాల్ చేస్తున్నారు. ఈ సోనార్ క్యూబ్ని అంతకుముందు కంప్లీట్గా సోనార్ క్యూబ్ని కాల్ చేసేవాళ్ళు, బట్ దాన్ని ఇప్పుడు సోనార్ అని పిలుస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ ఇనిషియల్లీ రిలీజ్డ్ ఇన్ 2006, బట్ టూల్ అనేది మాత్రం 2007లోనే రిలీజ్ అయింది. సో ఈ సోనార్ క్యూబ్ అనేది 2006లో స్టార్ట్ చేయాలని చూసినారు, వాట్ ఎవర్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి 2006లో, బట్ ఫైనల్గా టూల్ వచ్చేసి 2007లో రిలీజ్ అయింది. సో ఈ సోనార్ క్యూబ్ టూల్ చేసేది ఎవరయ్యా అంటే సపరేట్గా సోనార్ కంపెనీ ఒకటి ఉందన్నమాట. ఆ సోనార్ కంపెనీ ఈ టూల్ని డెవలప్ చేసింది. ఇక్కడ సోనార్ క్యూబ్ అనేది మనకు ఆల్రెడీ తెలిసినట్టుగా చాలా టెక్నాలజీస్ని కవర్ చేస్తుంది కోడ్ క్వాలిటీ వైజ్. అది జావా అని, .NET అని, బ్లా బ్లా బ్లా, మనం చాలా టెక్నాలజీస్ అయితే మనం ఉంటాయి. గోయింగ్ ఫార్వర్డ్ మనం చూద్దాం. ఇప్పుడు ఈ అన్ని టెక్నాలజీస్కి ఆర్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఈ కోడ్ అనాలిసిస్ జరగాలి అంటే కొన్ని టెక్నాలజీస్కి ఏమో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది, కొన్ని టెక్నాలజీస్కి ఏమో మనం మనీ పే చేయాలన్నమాట. బట్ ఎనీహో మనం చేసే జావా బేస్ అప్లికేషన్స్కి ఇదైతే కంప్లీట్గా ఫ్రీగానే ఉందన్నమాట. సో ఇలా సోనార్ క్యూబ్ అనేది చాలా చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది ఇన్ అవర్ డెవాప్స్ లైఫ్ సైకిల్ ఆర్ డెవాప్స్ ఫేజెస్. సో సమ్మరీ చూసుకుంటే మనం Sonar Cube is a open source platform that provide continuous code quality inspection and static code analysis to detect bugs, vulnerabilities, code smells. It supports multiple programming languages and integrates seamlessly with CI/CD pipelines. Make it a key tool for maintain the high code quality for or in DevOps environments. ఇలా మనకి ఈ సోనార్ క్యూబ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మనం గోయింగ్ ఫార్వర్డ్ సోనార్ క్యూబ్కి ఉన్న ఆల్టర్నేట్ టూల్స్ ఏంటి, అలాగే సోనార్ క్యూబ్కి డిపెండెన్సీస్ ఏంటివి, అవన్నీ కూడా గోయింగ్ ఫార్వర్డ్ సెషన్లో అయితే చూద్దాం మనం. సో థ్యాంక్ యూ. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ కామెంట్ బిలో, అండ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ లైక్ ఇట్, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.